నంద్యాల ఎన్టీఆర్ పాఠశాలలోని విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. స్కూల్ యజమాని కొండారెడ్డి పుట్టినరోజు సందర్భంగా 2 రోజుల క్రితం భారీ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఆ పార్టీలో మిగిలిన పదార్థాలను పిల్లలు తినడంతో ఫుడ్ పాయిజన్ అయ్యింది. దీంతో పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా కొంతమంది డాక్టర్లను పిలిపించి వైద్యం అందించారు. సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న ఆర్డీఓ అధికారులు సుమారు 100 మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయినట్లు గుర్తించారు. ఈ క్రమంలో పాఠశాలపై వెంటనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇంత జరుగుతున్న స్కూల్ యజమాని కొండారెడ్డి కనీసం అటువైపు కూడా చూడటం లేదని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు మీడియాలో వచ్చిన ఒక న్యూస్ ఆధారంగా జిల్లా కలెక్టర్ గారు అందరినీ అధికారులను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వెంటనే ఈ ఎస్డిఆర్ స్కూల్ జూనియర్ కాలేజీ సందర్శించి పిల్లలకు అస్వస్థత గురయ్యారు, నిజమా కాదా తేల్చి చెప్పమని చెప్పారు. ఆ కారణంగా అందరం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో నేను ఆర్డీఓ, నాతో పాటు ఎంఈఓ గారు, లోకల్ ఎస్ఐ గారు అందరం వచ్చాము. ఆ లోకల్ లేడీ విఆర్ఓస్ను తలారీని కూడా తీసుకొచ్చాము. మేము ఈరోజు బాయ్స్ హాస్టల్ చూసాము. బాయ్స్ హాస్టల్లో ఒక 10 మంది విద్యార్థులతో మాట్లాడడం జరిగింది. అలాగే గర్ల్స్ హాస్టల్ కూడా సందర్శించాము. గర్ల్స్ హాస్టల్లో కూడా ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ గర్ల్స్ స్టూడెంట్స్తో మాట్లాడడం జరిగింది. మా పరిశీలన